హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్. ఈరోజు మనతోటే డాక్టర్ చరణ్ సింగ్ గారు, డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్, మీ అందరికి కూడా సుపరిచితమైనటువంటి యూట్యూబ్ ఛానల్, మీరందరూ కూడా చూస్తూ ఉంటారు సార్ వీడియోస్ని. ఈరోజు సారు మనతోటే ఉన్నారు. కొన్ని ఐఐటి జేఈకి సంబంధించినటువంటి పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం సార్ తోటే. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఏంటి సార్, ఈ సంవత్సరం 2025లోకి 22వ తారీఖు ఇంకొక 20 రోజుల్లో మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం యొక్క పరిస్థితి ఇన్ కంపారిజన్ విత్ ద లాస్ట్ ఇయర్? సో మనం జేఈ మెయిన్స్ ఇయర్ బై ఇయర్ చూసుకున్నట్లయితే సార్, కాంపిటీషన్ అనేది మాత్రం చాలా హెవీగా పెరుగుతుంది. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ వచ్చేసి 1,60,000 మంది ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకున్నారు అనమాట. దాంతోపాటు ఈసారి మనకి ఎన్టీఏ వచ్చేసి ఏదైతే మనకి క్వశ్చన్స్ ఉన్నాయో చాయిస్ తీసేశారు. సో కాబట్టి ఈ ఇయర్ అయితే రాస్తున్న స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్స్ కానీ ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ఎంత మార్క్స్కి ఎంత పర్సంటేజ్ రావచ్చు అని కానీ ఇవన్నీ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా ఎక్కువ నమ్మద్దని కూడా నేను పేరెంట్స్కి చెప్పాను. సో అయినప్పటికీ కూడా పేరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి కొన్ని వీడియోస్ చేస్తున్నాను. కానీ ఇయర్ మాత్రం కొంచెం ఛాలెంజింగ్గానే చెప్పుకోవాలన్నమాట. ఓకే, ఎవరైతే పిల్లలు రాయబోతున్నారో ఒకవైపు చాయిస్ తగ్గిపోయింది, నెక్స్ట్ వచ్చేసి మనకి దాదాపు 1.6 lakhs అంటే దాదాపు 13,80,000 మంది రిజిస్టర్ చేసుకున్నాము. వారిలో ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్న దాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి January 27th పేపర్ చాలా ఈజీగా వచ్చింది అనమాట. సో అప్పుడు ఏమైందంటే దాదాపు 235 to 250 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఇక మాకు 99% గ్యారంటీ అనుకున్నారు అనమాట. కానీ ఆ ఒక్కరోజు పేపర్ ఈజీగా రావడం అనేది చాలామంది విద్యార్థులు డిసప్పాయింట్ చేసింది అనమాట. కాబట్టి ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ మొత్తం అయిపోయేంత వరకు ఏ రోజు ఏ పేపర్ ఏ షిఫ్ట్లో ఎలా ఉంటుంది ఏంది నార్మలైజేషన్ ప్రాసెస్ తెలిసేంత వరకు మనం అసెస్ చేయలేము అనమాట. ఓకే, అది ఇది 2 సెషన్లో జరిగింది కాబట్టి సో మనకి జనవరి అండ్ ఏప్రిల్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత సో జనవరి అయితే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరికైనా కానీ. ఎందుకంటే ఏప్రిల్లో పిల్లలందరూ కూడా అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఫ్రీగా ఉంటారు కాబట్టి మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలి. ఇంకా కాంపిటీషన్ ఇంకా రిజిస్ట్రేషన్ అనేది ఏప్రిల్ సెషన్కి పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా కానీ జనవరి సెషన్ మీద మంచి ఫోకస్ చేస్తే కొంచెం ఏప్రిల్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కానీ మంచి పర్సంటేజ్ మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే సార్. ఇప్పుడు ఉదాహరణకి సార్, మామూలుగా నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు సపోజు జనవరి సెషన్ రాస్తారు పిల్లలు, ఎంత పర్సంటైల్ వచ్చినటువంటి పిల్లలు మళ్ళీ సీరియస్గా ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది ఒక ప్రిడిక్షన్ ఏమైనా చెప్తారా సార్? అంటే ఇలా ఇక్కడ ఏంటంటే సార్, వాళ్ళ ఎంచుకునేటువంటి బ్రాంచ్ ఒకటి, కాలేజ్ ఒకటి, ఇవి కూడా ఉంటాయి అన్నమాట. అంటే కొంతమంది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచే కావాలి మాకు, టాప్ కాలేజ్లో అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అనమాట. దాంతోపాటు కేటగిరీని బట్టి కూడా ఉంటుంది అనమాట. సో నార్మల్గా ఎవరైతే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ వారికి వచ్చేటువంటి ర్యాంకు పర్సంటేజ్ బట్టి, అంటే ముందు పర్సంటేజ్ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఒక విధంగా ఎన్ఐటీస్, టాప్ ఎన్ఐటీస్, టాప్ 5 ఎన్ఐటీస్ కావచ్చు, అటువంటి వాటిలలో వాళ్ళకి మంచి వాళ్ళు అనుకున్న బ్రాంచ్ వస్తున్నట్లయితే వాళ్ళు అడ్వాన్స్కి ప్రిపేర్ కావచ్చు అనమాట. ఓకే, సో అట్లా కాదు, మనం అనుకున్నటువంటి బ్రాంచి మనం అనుకున్నటువంటి టాప్ కాలేజ్ కానీ అట్లీస్ట్ టాప్ 888లో కానీ సీట్ రావట్లేదు అనుకున్నటువంటి స్టూడెంట్స్ మాత్రము ఖచ్చితంగా ఏప్రిల్ సెషన్ కూడా టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ దో ఒకవేళ వాళ్ళకి ఇక్కడ మంచి పర్సంటేజ్ వచ్చినా కానీ అడ్వాన్సే మాకు ఐఐటీలో ముఖ్యం అనుకున్నప్పుడు మాత్రం అడ్వాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే జనరల్గా ఏంటంటే సార్, పేరెంట్స్ ఒక మిస్టేక్ నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు నేను కూడా చాలామంది పేరెంట్స్తో కాల్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు జనవరి సెషన్ అయిపోతుంది, మోస్ట్లీ మనకి February 1st వీక్లో రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు 90% పైన ఉంది, మనకి ఇంకొక 99% జనరల్గా అనుకున్నట్లయితే సిఎస్సి బ్రాంచ్ అంతా కూడా 99% ఉన్నటువంటి పిల్లలకి, లేకపోతే 97 అబవ్ ఉన్నటువంటి పర్సెంటైల్ ఉన్నటువంటి ఓసీ కేటగిరీ పిల్లలకి ఎక్కడో ఇక్కడ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక 85% వచ్చింది, ఒక 80% వచ్చింది, స్టిల్ వాళ్ళ ఎఫర్ట్ పెట్టినట్లయితే వాళ్ళకి ఏదైనా పాసిబిలిటీ ప్రయత్నం ఏప్రిల్లో లాజిక్ ఉంటుందంటారా? ఉంటుంది సార్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్, అంటే నేను చూసిన వాళ్ళలో కొన్ని విచిత్రాలు కూడా జరిగాయి అనమాట. అసలు క్వాలిఫై కాని వాళ్ళు కూడా 95% తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అది జనరల్ సినారియో చెప్తారా? మా నార్మలైజర్గా ఎట్లా జరుగుతుంది ఇప్పుడు? అంటే 70% అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు వీళ్ళు జరిగేటువంటి మిస్టేక్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ పర్సంటేజ్ ఎంత వచ్చినా రాకపోయినా సరే ఎంసెట్కి ఇప్పుడు వాళ్ళకి ఇంత వచ్చిన తర్వాత ఇంకా రాలేదనుకోండి, అట్లీస్ట్ దే కెన్ ఫోకస్ ఆన్ ఎంసెట్. ఇప్పుడు ఎంసెట్ లేకపోతే ఇప్పుడు తెలంగాణలో తీసుకున్నప్పుడు మేనేజ్మెంట్ సీట్స్ అనే సిస్టమ్ తీసేశారు సార్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ మొత్తం ఆన్లైనే ఉండబోతుంది. అటువంటిప్పుడు ఎంసెట్ ర్యాంక్ రాకపోతే వాళ్ళు తెలంగాణలో చదివేదానికి అవకాశం కోల్పోతారు. సో మీ సజెషన్ ఏమంటారు? మన జేఈ పర్సంటైల్లో ఎంత పర్సంటేజ్ బిలో ఉన్నటువంటి పిల్లలు ఎంసెట్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అంటారు? 90% అబవ్ వచ్చిన స్టూడెంట్స్ ఏప్రిల్ సెషన్ ప్రయత్నిస్తే
కొంచెం దగ్గర మేర వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. 90 కంటే బిలో ఉన్న వాళ్ళు మాత్రము సో దాదాపు అదర్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం అనమాట. అంతే. ఇప్పుడు ఎందుకంటే అదర్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు విట్ కానీ, అమృత కానీ, ఎస్ఆర్ఎం కానీ, లేకపోతే ఏపీ ఎంసెట్ కానీ, తెలంగాణ ఎంసెట్ కానీ, అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ టెస్ట్లన్నీ కూడా పాపం వీళ్ళు మొత్తం వదిలేసి 70% 60% వచ్చిన వాళ్ళు కూడా దాని మీదే ఫోకస్ పెట్టడం వల్ల వాళ్ళు దీంట్లో క్వాలిఫై కూడా కావట్లేదు అనమాట. దీనివల్ల పిల్లలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. అవును, మీరు చెప్పింది కూడా వాస్తవం అనమాట. ఎందుకంటే ఈ రోజున ఎవరికైనా కానీ అయితే ఎమర్జింగ్ బ్రాంచెస్ ఉన్నాయో వాటి కోసమే పోటీ పడుతున్నారు అనమాట. బట్ వాటి కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే మీకు లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీలో 99% కూడా మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం లేదు. సో అంత హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇంకా అదర్ కాలేజ్ అయితే ఉన్నాయో మనకి టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే ఎంసెట్లు ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ టాప్ కాలేజ్లో కానీ ట్రై చేసుకున్నట్లయితే బెటర్ అనమాట. ఎవరైతే 90 కంటే తక్కువ ఉన్న వాళ్ళు. సో ఫిబ్రవరి తర్వాత వాళ్ళు డిసైడ్ అయిపోవడం మంచిది. జేఈని ఇంకా నీళ్ళు ట్రై చేశారు, ఇంకా దాన్ని ఇంకా కుదరదు అనుకుని నెక్స్ట్ దానికి మనం ఫోకస్ పెట్టుకుంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా ఒక క్లారిటీ అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా సార్ అది. ఓకే. ఎందుకంటే అటు కాకుండా ఇటు కాకుండా అయ్యే పరిస్థితి ఉంటుంది అనమాట. ఒక లాస్ట్ టైం కూడా కొంతమంది మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో కొంతమంది స్టూడెంట్స్ యాక్చువల్గా వాళ్ళకి మంచి 95% 97% వచ్చింది 23 జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో. లాంగ్ టర్మ్కి వెళ్ళారనమాట వాళ్ళు. లాంగ్ టర్మ్కి వెళ్తే అసలు జేఈలో మళ్ళీ అదే 90% 89% దగ్గరకు వచ్చి ఆగిపోయారు అనమాట. కానీ మనం ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ లాంగ్ టర్మ్ అనే విషయంలో ఎంసెట్ తర్వాత వీళ్ళెవరు మన ఎంపీసీ పిల్లలు లాంగ్ టర్మ్కి వెళ్ళొద్దని చెప్పేసి నేను కూడా అనేక వీడియోలు చేశారు, బహుశా మీరు కూడా చేసినట్టున్నారు. కానీ వీళ్ళు చాలా దాన్ని ఏమంటారంటే కంపల్సరీగా కొంతమంది పోవాలనేటువంటి డిసిషన్లో ఉంటారు, కానీ సక్సెస్ రేటు మ్యాక్సిమం అసలు లేనట్టే ఉంది కదా. చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళందరికీ ఏంటంటే 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు అనమాట. ఆటోమేటిక్గా పేరెంట్స్ మైండ్లో కానీ స్టూడెంట్స్ మైండ్లో కానీ చదివితే ఐఐటి అన్నిట్లో చదవాలని చెప్పేసి సెట్ అయిపోతారు అనమాట. కానీ అక్కడ చాలా మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, మా పిల్లలే చదువుతున్నారు అనమాట. వాళ్ళు ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే నార్మల్గా మనం ఈ ఇంటర్మీడియట్ వరకు చదివిన స్టడీస్కి అక్కడ ఉన్న స్టడీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లాజికల్ థింకింగ్ ఒకటి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఒకటి, ఇవి హెవీగా ఉండాలి సార్. ఈ రోజున ఐఐటీలో ఎన్ఐటీలో చదవాలంటే చాలామంది పిల్లలు కొంతమంది నాకు కాల్ చేసి సార్ మేము తట్టుకోలేకపోతున్నాం, ఇక్కడ మేము వెనక్కి వచ్చేస్తామని చెప్పారు అనమాట. కాబట్టి ఎవరైతే పిల్లలకి హైలీ టాలెంటెడ్ అయి ఉంటారో, హైలీ ప్రాబ్లమ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయో వారు ఐఐటీలు కానీ ఎన్ఐటీలు కానీ ఈవెన్ టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఏదో వీళ్ళు మనీ కట్టేసాం కదా మార్కులు వేస్తారని అపోహ ఉంటుంది అనమాట. టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, ఎన్ఐటీస్ కావచ్చు అయితే ఉంటాయో బాగా చదవగలిగి సో ఎట్లా క్వశ్చన్ పేపర్ ఇచ్చినా, ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా, రేపు ఇంటర్వ్యూలో అనలిటికల్ స్కిల్స్ అడిగినా సాల్వ్ చేసేటువంటి స్టూడెంట్సే మాత్రం వెళ్ళగలగనమాట. ఏదో మనం 10th క్లాస్లో మంచి స్కూల్లో జాయిన్ చేసినట్టు, ఇంటర్మీడియట్లో ఎన్నో లక్షలు కడితే సీట్ వస్తున్నట్టుగా ఐఐటీలు ఎన్ఐటీలలో త్రిబుల్8స్లో కానీ టాప్ కాలేజ్లో కానీ అట్లా ఉండదన్నమాట. సో కాబట్టి ఈ లాంగ్ టర్మ్ అనేది కూడా ఏంటంటే 90% అనుకోగానే అది పెద్ద ర్యాంక్ అనుకుంటారు వీళ్ళు. 99.9కి 99%కి దాదాపు 12,000 మంది ఉంటారు అనమాట. అది గ్రహించక ఉన్న సీట్స్ కూడా చాలా తక్కువ. మీరు ఐఐటీలో తీసుకున్నట్లయితే 17,000 సీట్స్ ఉంటాయి. టోటల్గా ఎన్ఐటీస్, ఐఐటీస్ 23,000. ఓవరాల్గా అన్ని కలిపితే 57,000 ఉంటాయి అనమాట. అందులో మనకు నచ్చే సీట్లు మొత్తం కలిపితే 15,000 కంటే ఎక్కువ ఉండవు. కంప్యూటర్ సైన్స్ మనకు నచ్చే సీట్ అంతే. తర్వాత ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అవి తీసుకొని మళ్ళీ పిల్లలు అక్కడ మళ్ళీ వేరే స్కిల్స్ నేర్చుకొని కొంతమంది అట్లా వెళ్తుంటారు. కాబట్టి కొంచెం ఈ లాంగ్ టర్మ్ అనేది సక్సెస్ రేట్ తక్కువే, బట్ అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ అనమాట. ఇక మనం వద్దన్నా కానీ ట్రై చేస్తూ అంటారు కాబట్టి. సో ఇప్పుడు ఒక 95% అబోవ్ ఉన్నటువంటి పిల్లలకి ఇప్పుడు మనకు జోషా కౌన్సిలింగ్ కానీ తర్వాత సీసీఆప్ కౌన్సిలింగ్ కానీ వీటన్నిటి కూడా మీరు గైడ్ చేస్తుంటారు కదా సార్? అవును, గైడ్ చేస్తుంటారు. సో ఎటువంటి మెంటర్షిప్ ఇప్పుడు 95% వచ్చింది. సో పేరెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే ఆ జోషా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఆప్షన్స్ పెట్టుకోవడం కానీ ఒక రకంగా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ ఇది. ఎందుకంటే చాలా కౌన్సిలింగ్ దగ్గర 5 కౌన్సిలింగ్లో ఉంటాయి కదా సార్? 5 రౌండ్స్ ఉంటాయి. 5 రౌండ్స్ ఉంటాయి. అదేవిధంగా సీసీఆప్లో ఒక 2 రౌండ్స్ ఉంటాయి. మొత్తం 7 రౌండ్స్ మనం పేరెంట్స్కి మెంటర్షిప్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అవునవును. సో అంటే ఇది చాలా టిడియస్ ప్రక్రియ కదా ఒక రకంగా మీరు చేసేది? చాలా ఇది. ఎందుకంటే అండి వీళ్ళు 8th క్లాస్ 6th క్లాస్ నుంచి ఐఐటీకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వీళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత వీళ్ళు మంచి ర్యాంక్ వస్తుంది వీళ్ళకి. కానీ ఇది ఏంటంటే ఎక్కడ కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఉండదు పేరెంట్స్కి. ఎందుకంటే వీళ్ళు కాలేజీని చూజ్ చేసుకోవాలి, ఫస్ట్ కాలేజీని చూజ్ చేసుకోవడం పాటు బ్రాంచ్ని చూజ్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరికి ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి తిరుచినాపల్లి రాదు, ఐఐటి బాంబే రాదు, కానీ అందరికి కూడా అక్కడే సీట్ కావాలని కోరుకుంటుంది అనమాట. ఆప్షన్ పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా మీకు కరెక్ట్గా ఆప్షన్స్ మీరు పెట్టుకోలేదు అనుకోండి, ఫస్ట్ రౌండ్లోనే సీట్స్ అనేవి ఫిల్అప్ అయిపోతాయి అనమాట. అట్లా చాలామంది స్టూడెంట్స్ ఆప్షన్ సరిగ్గా పెట్టుకోవడం రాకుండా మంచి కాలేజీని మిస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు.
ఆ ర్యాంకింగ్ సీట్ వచ్చే అవకాశం ఉండి కూడా ఆప్షన్స్ పెట్టుకునే క్రమంలో తప్పుగా ఆప్షన్స్ ఇచ్చుకోవటం వల్ల కూడా కొంతమంది సీట్ రాలేదు, కొంతమందికి వాళ్ళు అనుకున్నటువంటి బ్రాంచ్ మిస్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. ఓకే. అదేవిధంగా ఈ త్రిబుల్ ఐటీస్ లాంటి కాలేజీలు అన్నీ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఈ త్రిబుల్ ఐటీస్లో గవర్నమెంట్ కాలేజ్ ఒక 5 ఉన్నాయి అనమాట, అంటే ప్యూర్లీ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజ్ అనమాట అవి. అక్కడ మాత్రమే ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఒక ట్యూషన్ ఫీజు అనేది ఉండదు అనమాట, మిగతా ఫీజు అన్నీ కట్టుకోవాలి. మిగతా త్రిబుల్ ఐటీస్ అన్నీ కూడా ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్తో నడుస్తూ ఉంటాయి అనమాట. అక్కడ ఎటువంటి ఫీజు రాయితీ ఉండదు. చాలా మంది ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా తెలిసో అక్కడికి వెళ్ళి ఆ కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత ఫీజులు కట్టలేక కూడా మానేసిన వాళ్ళు ఉంటారు అనమాట. కాబట్టి ఒక మంచి కాలేజీని, ఒక మంచి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది సో కొంత టఫ్ అయిన ప్రక్రియ. కాబట్టి అది ఇక ఏదైతే మా పిల్లలకి నేను జాయిన్ చేసినప్పుడు నేను ఫేస్ చేశాను, ఆ అంటే మిగతా పేరెంట్స్ కూడా అటువంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం ఉద్దేశంతో చాలామంది చేస్తున్నారు యూట్యూబ్లో మెంటర్షిప్ అనేది. పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, టీచింగ్లో ఒక 20 years నుంచి ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేసిన అనుభవం ఉంది. కాబట్టి పేరెంట్స్కి స్టూడెంట్స్కి మన సర్వీసెస్ హెల్ప్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో గత 3 yearsగా అయితే అఫీషియల్గా యూట్యూబ్ ద్వారా చేస్తున్నాను. ప్రీవియస్గా అయితే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి గైడ్ చేశాను. బట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ అయితే జరుగుతుందన్నమాట అది. ఓకే. ఓకే. ఇది ఎంత ఛార్జ్ చేస్తారు సార్ ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒక స్టూడెంట్కి చేయాలంటే మీరు? అంటే నార్మల్గా మనం ఓన్లీ జేఈ మెయిన్స్ అంటే జోసా కౌన్సిలింగ్ సీసాబ్ అనుకున్నట్లయితే 1750 తీసుకుంటున్నాను సార్. 1750. ఓకే. అదే నార్మల్గా మనకి ఇక డీమ్డ్ యూనివర్సిటీస్ జేఈ మెయిన్స్ సీసాబ్ అన్నట్లయితే 2500 అనమాట. సో ఇదండి 1750 ఓన్లీ జేఈ మెయిన్స్ జోషా కౌన్సిలింగ్ సీసీఆర్ వరకు అయితే 1750 సార్ తీసుకుంటారు. మీకు దానికి వాట్సాప్ గ్రూప్ పెడతారు. అదేవిధంగా పర్సనల్గా మీకు కాల్స్ అన్ని కూడా లిఫ్ట్ చేసి మీకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానాలు ఇస్తారు. కాబట్టి మీకు ఆ అవసరం ఎవరైతే 95% జేఈ వస్తుందో డెఫినెట్గా సార్ మెంటర్షిప్ తీసుకున్నట్లయితే మీకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సొంత ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఎనీ ప్రొఫెషనల్ అండి, ఇప్పుడు నేను మెంటర్షిప్ చేసేది ఒక రకమైనటువంటి విధానం అనమాట. అంటే మేము ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీసు, ప్రైవేట్ యూనివర్సిటీసు, లేకపోతే డిఫరెంట్ కోర్సెస్ గురించి మెంటరింగ్ అనేది నేను చేస్తూ ఉంటాను. సార్ పర్టికులర్గా చెప్పాలంటే ఐఐటి జేఈ రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో సార్ చాలా అనుభవం ఉంది. ప్లస్ ఆయన నిమ్మలంగా కూడా ఆ ప్రక్రియని మీకు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. సార్ ఇంకా ఇప్పుడు ఈ సిఎస్సి ఫోబియా ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి అంటారా సార్? అంటే మనకి నాకైతే అలానే కనబడుతుంది. సిఎస్సి కంటే ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఈ ఇయర్ ఫోకస్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి పేరెంట్స్ది నా ఆలోచన అనమాట. ఎందుకంటే మనం బయట ఎక్కడ చూసినా కానీ అంటున్నారు అనమాట. ప్రతి ఫీల్డ్లోకి ఏ వస్తుంది కాబట్టి సో మీకైతే కొంచెం ఎక్కువ ఈసారి మీరు శ్రమపడాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు మీరు ఇండియాలో ఉన్నటువంటి టాప్ డీమ్డ్ యూనివర్సిటీ కవర్ చేస్తారు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అనేది మాత్రం ముందు హాట్ కేక్ కాబోతుంది. అయితే మీ ఛానల్ ద్వారా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఈ గత 1-2 years కూడా నేను కావచ్చు, మీరు కావచ్చు, సో కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఏఐ కావచ్చు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఒక తాను ముక్కలే, ఏది చదివినా ఒకటే అని మనం చెప్తున్నాము. స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్ మనం చెప్తున్నాము. అయినప్పటికీ కూడా పేరెంట్స్ రేపు జాబ్ మార్కెట్ దృష్ట్యా వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కాబట్టి సిఎస్సి సెటిల్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఆ బ్రాంచెస్ వెళ్ళొచ్చు. కాకపోతే ఒకటి ఆ కాంపిటీషన్ ఎదుర్కోగలగాలి. దాంతోపాటు మన ఆల్టర్నేట్ లేదా అంటే కొంతమందికి కంప్యూటర్ సైన్స్ ఇష్టం లేదు సార్, మాకు వేరే బ్రాంచ్ చేయాలని చెప్పండి సార్ అంటారనమాట. సో అలాంటి స్టూడెంట్స్ వచ్చేసి మనకి అయితే ఈ మధ్యనే మన ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకున్నటువంటి కొన్ని చిప్ డిజైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి ఇండియాలో సెమీ కండక్టర్స్ రాబోతున్నాయి. కాబట్టి అదేవిధంగా ఎలక్ట్రికల్ పీపుల్కి అయితే రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ సోలార్లో కూడా చాలా పెట్టుబడులు రాబోతున్నాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా హ్యూజ్గా మనకి మార్కెట్లో రాబోతున్నాయి. కాబట్టి కంప్యూటర్ సైన్స్ కాదు అనుకున్న స్టూడెంట్స్కి మాత్రము మన సిఎస్సి అంత జాబ్ మార్కెట్ కాకపోయినా సో వాటి తర్వాత మాత్రము ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్ మాత్రము మంచి కాలేజ్లో చదువుకొని స్కిల్స్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే వారికి అవకాశం ఉంది. బట్ నా ఫేవరెట్ బ్రాంచ్ ఎప్పుడు కూడా సివిల్ అని చెప్తుంటాను నేను. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్కి ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఉండదు. ఎప్పటికీ లైఫ్ ఉంటుంది, ప్రశాంతంగా ఉండదు అనమాట. సో కాబట్టి సివిల్ని ఎక్కువ తీసుకొని ప్రోత్సహిస్తుంటాను అనమాట. సో మెకానికల్ బ్రాంచ్ తీసుకున్నా కానీ ఒక టాప్ కాలేజ్లో చదివి ఈవెన్ మెకానికల్లో కూడా ఎలక్ట్రికల్ వెహికల్ సర్టిఫికేట్ కోర్సెస్ లాంటివి చేసినట్లయితే వారు కూడా మంచి ఆటోనమస్ డ్రైవింగ్ టెక్నాలజీ కూడా ఇప్పుడు బాగానే నడుస్తుంది సార్. అంటే ఎవరైనా అంటే ఏ బ్రాంచ్ తీసుకున్నప్పుడు అంటే కొంతమంది ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఇక మా మీ కోరే కదా అనుకుంటారు. కానీ ఫ్యూచర్లో అంతా హైబ్రిడ్ అనమాట. హైబ్రిడ్ టెక్నాలజీసే ఈ రోజు నడిచే పరిస్థితి. ఎవరైతే కోర్ సబ్జెక్ట్స్ తీసుకొని
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళకి బాగా డిమాండ్ ఉండబోతుంది అనమాట. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉండొచ్చు సార్? సో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లో కూడా డిజైన్ సైడ్ ఉన్న వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది సార్. సో ఎందుకంటే రేపు మొత్తం కూడా ఆటోమేషన్ అయిపోతుంది అనమాట. సో నేనైనా మనకి మహీంద్రా వాళ్ళు ఒక వెహికల్ రిలీజ్ చేశారు అనమాట. అంటే వాళ్ళ స్కార్పియో ఎలా అక్కడ రెడీ అవుతుందని చెప్పేసి. సో అక్కడ మాన్యువల్ కంటే ఎక్కువ మొత్తం రోబోటిక్సే మొత్తం డిజైన్ చేసి మొత్తం పెయింటింగ్తో సహా అన్ని అవే చేశారు అనమాట. ఒక ఇన్నర్ పార్ట్స్ మాత్రమే చిన్న చిన్న ఈ మనుషులు చేశారు అనమాట. కాబట్టి రోబోటిక్స్ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. బట్ దానికి తగ్గట్టుగా మంచి కాలేజెస్ చూస్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఈ జనరల్గా ఈ మెంటర్షిప్ తీసుకున్న పేరెంట్స్తో మీరు డైరెక్ట్గా ఫోన్ కాల్ మాట్లాడుతుంటారా సార్? ఫోన్ కాల్ మాట్లాడుతుంటాను నేను. ఓకే, వాళ్ళకి ఏదైనా సందేహం వస్తే మీరు ఆ ఫోన్లోనే ఆన్సర్ చెప్పేస్తారు. అవును, పేరెంట్స్ కూడా మన టైం కూడా చాలా ఎక్కువ వేస్ట్ అయితే చేయరు పాపం. అంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ మన దగ్గర మెంటర్షిప్ తీసుకుంటారు. కొంచెం రైతు కుటుంబాలు కొంచెం వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వాళ్ళు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు అనమాట. సో వాళ్ళ పేరెంట్స్కి చెప్తూనే వాళ్ళ స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటారు అనమాట. ఒకప్పుడు ఫ్రీగానే ఇచ్చాను నేను. ఇక ఫ్రీగా ఇవ్వటం వల్ల ఏమైందంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా కాల్ చేసి ఇక నా టైం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి కొంత అమౌంట్ అందరికంటే తక్కువగానే ఛార్జ్ చేస్తారు అనమాట. సో ఎందుకంటే నా టైం అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి కొంతమంది పేరెంట్స్ అయితే సార్ మీరు ఇచ్చే సర్వీస్కి ఈ అమౌంట్ చాలా తక్కువ అని చెప్పేసి కూడా పర్సనల్గా నాకు అమౌంట్ కూడా కొడతా ఉంటారు అనమాట బ్యాంక్లో. ఇక నేను కొన్ని రిజెక్ట్ చేస్తుంటాను, కొన్ని ఇక వాళ్ళు చెప్పినా వినరు అనమాట. వాళ్ళ అభిమానం, వాళ్ళ సంతోషం కొద్దీ ఏదో చేసిపోతుంటారు అనమాట. సో కొంతమంది ఏంటంటే ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి యాక్టివ్గా ఉండరు అనమాట. సార్ నేనేంటంటే ఫోన్ చేయండి ఏమన్నా ప్రాబ్లం ఉంటే నేను డిస్కస్ చేస్తాను చెప్తాను. కొంతమంది నాకు కాల్ చేస్తూ ఉంటారు డీమ్డ్ యూనివర్సిటీ నుంచి. అప్పుడు నేను మీ పేరు చెప్తుంటాను, వేణుగోపాల్ రెడ్డి గారిని కలవండి, సార్ ఆఫీస్ అమీర్పేటలో ఉందని మీ నెంబర్ కూడా ఇస్తూ ఉంటాను. సో అట్లా జరుగుతూ ఉంది. ఇప్పుడైతే ట్రంప్ ఫోబియా ఒకటి బాగా వీడియోస్ బాగా నడుస్తున్నాయి సార్. ఇప్పుడు F1 వీసా ఏమవుతుంది, ఎంఎస్కి పోయే పరిస్థితి ఏమవుతుంది. ఇప్పుడు మనం అమీర్పేటలో మనం ఉన్నాం. ఇప్పుడు సిఎస్సికి ప్లేస్మెంట్స్ లేకపోయినా మొత్తం సిఎస్సి ఫోబియా మీద. లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో చేశాను, సిఎస్సి పని అయిపోయిందా అని వీడియో చేస్తే 5 లక్షల మంది చూసినారు. మళ్ళీ అందరూ వచ్చి సిఎస్సిలోనే చేరారు. అవునవును, ఇది ఎట్లా చేయాలో ఇప్పుడైతే తెలంగాణ పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు కంపల్సరీగా ఎవరైతే జేఈ 95% బిలో ఉండి వాళ్ళు కానీ ఎంసెట్ ఫోకస్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అవును సార్. సో అదే ఒకటి సార్, మీరు ఎన్నైనా చెప్పండి. సో పేరెంట్ స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికే వెళ్తారు అనమాట. కాకపోతే మనల్ని అడుగుతారు అనమాట, జస్ట్ ఒక ఒపీనియన్. మనం కూడా వాళ్ళని కాదని వేరే చెప్పామనుకోండి, మనకు నచ్చదు అనమాట. రేపు నచ్చదు, రేపు సారి మీరు చేయటం వల్ల ఇట్లా అయిందనే పరిస్థితి ఉంటుంది అనమాట. నేను చెప్పాను, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది. లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్లో భాగంగా RGP-18 అని ఒకటి ఉందన్నమాట మనకి, పెట్రోలియం ఇన్స్టిట్యూషన్ అది మనకి. అక్కడ కెమికల్ వచ్చింది బాబుకి. కెమికల్ వస్తే తీసుకోవాలా వద్దా సార్ అంటే, అది ప్యూర్లీ ఫర్ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి, అది తీసుకోండి అక్కడ. సో అక్కడ ప్లేస్మెంట్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి. సో కాబట్టి మీరు వేరే బ్రాంచ్ వచ్చినా వెళ్ళొద్దని చెప్పి నేను చాలా క్లియర్ కట్గా చెప్పాను. వాళ్ళకి ఆ బ్రాంచ్ వచ్చింది, తీసుకున్నాను అనమాట. కదా అక్కడికి పోయిన తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్లో వాళ్ళకి ఈసీ వచ్చిందనమాట. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు నాకు కాల్ చేసి, సార్ మాకు ఈసీ వచ్చింది, బట్ ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చేసి 100% ఉన్నాయి, అసలు సిఎస్సికి ఈసీకి లేవు, కానీ కెమికల్ పెట్రోలియంకి 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయి, 20 lakhs per annum ఉంది, గల్ఫ్ కంపెనీస్ వస్తున్నాయి సార్, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి నాకు కాల్ చేశారు. సో ఇట్లా చాలా ఉంటాయి మనకి. కాబట్టి ఎప్పుడైనా కానీ పేరెంట్స్ ఏంటంటే స్టూడెంట్ కూడా ఇంట్రెస్ట్ ఏంటి, ఇంట్రెస్ట్తో పాటు స్కిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కేవలం ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి, లేకపోతే సీట్ వస్తుంది కదా కాలేజీలు. ఈరోజు నేను చదివే రోజుల్లో అయితే మొత్తం 26 ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్ర తెలంగాణ కలిపితే. సో అప్పుడు ఏది చదివినా నడిచింది, కానీ ఈ రోజున చదివినా కానీ సో కంపెనీ నుంచి నీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది నీకు ముందే తెలిసి ఉండాలి. ఒకప్పుడు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అనేది లేదనమాట, అక్కడే కంపెనీ ట్రైనింగ్ ఇచ్చేది. కానీ ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయినటువంటి స్టూడెంట్నే కంపెనీస్ తీసుకుంటున్నాయి. అది మధ్య మరి ఇంటర్న్షిప్ అనమాట. ఇక ఇంటర్న్షిప్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళ వరకే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మిగిలిన వాళ్ళకి రావట్లేదు. కాబట్టి ఆ ఇంటర్న్షిప్ వాళ్ళు కొట్టారంటే జాబ్ వచ్చినట్టే. కాబట్టి ఆ ఇంటర్న్షిప్ రావడానికి కావాల్సిన స్కిల్ అనేది నేర్చుకోవాలి చదివినా. అంటే కొంచెం మంచి కాలేజ్లో జాయిన్ అయితే, కొంచెం పాత కాలేజెస్ అయితే సీనియర్ కాలేజ్ కావచ్చు, ఖచ్చితంగా వారి కాలేజీలో రేపు అడ్మిషన్స్ కావాలి కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారనమాట. అక్కడ వచ్చినటువంటి చిన్న ప్లేస్మెంట్ ఏది కూడా వెలుకోకుండా ఆ చిన్న ప్లేస్మెంట్ కూడా స్టూడెంట్స్ రెడీగా ఉన్నట్లయితే సరే సిఎస్సి తీసుకున్నా కొద్ది గొప్ప ఒక మంచి కాలేజీలో జాయిన్ అయితే పర్వాలేదు. బట్ దాని తర్వాత మాత్రం కాంపిటీషన్ అనేది ఇక లైఫ్ లాంగ్ చేసుకోవాల్సి ఉంటూనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఐఐటి జేఈ మెంటర్షిప్ ఎవరికైతే కావాలండి, 95% మీకు వస్తే డెఫినెట్గా డాక్టర్ TCS కెరియర్ గైడెన్స్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా జేఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సారిస్తారు. మీకు మెంటర్షిప్ కూడా చాలా తక్కువ ఖర్చు, 2500 రూపాయలు అంటే చాలా చిన్న అమౌంట్ అనమాట. కాబట్టి
మీరు ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లో హ్యాపీగా మీరు ఆప్షన్స్ పెట్టుకొని జోషా కౌన్సిలింగ్ సీసాప్ కంప్లీట్ చేసుకొని మీరు ముందుకెళ్ళొచ్చు. ఒక్కసారి మళ్ళీ నెంబర్ కొంచెం స్లోగా 903-2270 ఓకే 597 వాట్సాప్ నెంబర్ అనమాట. ఓకే. దానికి హాయ్ అని మెసేజ్ పెడితే అన్ని సో ఆ సార్ చెప్పినటువంటి నెంబర్ కానీ మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే మీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ సర్వీస్ని తప్పనిసరిగా వాడుకోండి. ఒక కొలాబరేషన్ అన్నట్టు. ఇప్పుడు నేను చేసేటువంటి ప్రక్రియ వేరే, సార్ చేసేటువంటి ప్రక్రియ వేరే. ఒక రకంగా చెప్పాలంటే జేఈ ప్రకారంగా తీసుకున్నట్లయితే సార్ చాలా ఓపిక్గా మెంటర్షిప్ అన్నట్టు. మాకు చాలా రద్దీ వాతావరణం ఉంటుంది ఇక్కడ, చాలా రష్ ఉండటం వల్ల మేము నిజంగా ఫోకస్డ్గా అంతగా జేఈ మీద చేయలేకపోతున్నాం. సరే అంటే నేను లాస్ట్ ఇయర్ ప్రయత్నం చేసినా కానీ ఒక 100 మంది ఏమో వచ్చారు. కానీ మాకు రష్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఆ టయానికి, ఆ పర్టికులర్గా. సో మేము ఎంగేజ్ చేయలేకపోతున్నాం పేరెంట్స్ని. ఖచ్చితంగా జోష్ ఇన్నోవేషన్ సెంటర్లో మీరు ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే స్టూడెంట్ ఇంటరాక్షన్స్, పేరెంట్స్ ఇంటరాక్షన్, జేఈ మెయిన్కి సంబంధించింది జోష్ మన ఎడ్యునైన్ ఛానల్ తరపున కూడా మనం మీ స్టూడియోలో ఖచ్చితంగా చేద్దాం. నో ప్రాబ్లం. తప్పకుండా అండి. ఇప్పుడు మన అవసరాలను బట్టి మనం కూడా లైవ్ సెషన్స్ ఇద్దామండి. ఎడ్యునైన్లో కానీ డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్లో కానీ మీకు అవసరమైనటువంటి మెంటర్షిప్ సార్ వచ్చేసి జేఈ మన ఐఐటి జేఈ గురించి చెప్తాడు. అదేవిధంగా ఇంకా మిగిలిన ఆప్షన్స్ ఏమున్నాయనేది కూడా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఖచ్చితంగా లైవ్లోకి వచ్చేసి ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి డెఫినెట్గా మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.